ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. అసలు రష్యాలో ఏం జరుగుతుంది? ప్రజల విషయం వదిలేయండి, కనీసం అక్కడి అధ్యక్షుడు పుతిన్ కూడా సేఫ్గా లేడు. ఎందుకంటే నిన్న చూసుకుంటే 91 డ్రోన్స్ తోని ఆయన ఇంటి పైన దాడి జరిగింది. అసలు ఎలా జరిగింది, ఏంటి, దీనికి గల బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఇవన్నీ విషయాలకి సంబంధించి ఈరోజు నాతో పాటు మనోజ్ అండ్ యాంకర్ ఉన్నారు, కో యాంకర్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మనోజ్. హాయ్ చార్మి. సో మనోజ్, నార్మల్గా ఆ రష్యాకి సంబంధించి మనం చూసుకుంటే అక్కడ నుంచి ఆయిల్స్ కానీ అవన్నీ బ్యాన్ చేస్తారు. ఇక్కడ వరకు ఎవరు కూడా పట్టించుకో, సరే పోయింది, ఇంకా ట్రంప్ కోపం ఉంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ 91 డ్రోన్స్ తోని ఒక అధ్యక్షుడి ఇంటి పైన దాడి చేయడం అనే దానిపైన నీ అభిప్రాయం ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే పుతిన్ గురించి మనం మాట్లాడుకుంటే, సో రీసెంట్గా పుతిన్ గురించి ఒక వార్త వైరల్ అయింది. ఎప్పుడైతే ఆయన ఇండియా వచ్చారో ఆ రోజున ఆయన షిట్ ఏదైతే ఉంటుందో ఆ షిట్ని వాళ్ళ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళంతా ఒక సూట్ కేసులో భద్రపరిచి అక్కడికి మాత్రం తీసుకెళ్తే దాన్ని డంప్ చేశారు. ఈవెన్ ఇండియా కాదు, అమెరికా వెళ్ళినా లేకపోతే ఆయన ఎక్కడ ఏ విదేశీ పర్యటనకి వెళ్ళినా సరే ఆయన షిట్ ఎక్కడా కూడా కలవనివ్వరు అనమాట. ఎందుకంటే ఆయనకి ఏం ఫుడ్ తింటున్నాడు, ఆయన ఏం టాబ్లెట్ వేసుకుంటున్నాడు, ఏమి ఆయన డిసీజులు ఉన్నాయి, ఇలాంటివి తెలిస్తేనే ఒకే ఒక్క రీజన్తో. మరి షిట్ను కూడా వేరే దేశాల భూమి మీద కలపనివ్వనటువంటి పుతిన్ వాళ్ళ ఇంటి మీద దాడి జరగటం మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఒక రకంగా ఇది అంటే నెక్స్ట్ లెవెల్ యుద్ధం రాబోతుందనే సంకేతం. ఈ మాటలో ఎలాంటి సంకేతం? ఆల్రెడీ ఉక్రెయిన్ కి రష్యాకి ఎట్లా ఉందంటే 1-on-1 హెడ్ ఆన్ హెడ్ గా యుద్ధం నడుస్తుంది. దానికి ఎలాంటి డోకా లేదు. అండ్ బ్యాక్ సైడ్ సపోర్ట్ ట్రంప్, నేను యుక్రెయిన్ నీకు నేను సలాం రాబే, నువ్వు ఏదడుగుతా అది ఇస్తా అన్న లెవెల్లో ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు. బట్ ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక డ్రోన్ వచ్చింది లేదా 2-3 డ్రోన్స్ వచ్చాయి, ఒక చిన్నగా ట్రై చేస్తారంటే ఏమని అనుకోవచ్చు. 91 డ్రోన్స్ కాజర్మి. యాక్చువల్గా ఈయన పుతిన్ ఎలాంటి వాడు అంటే బాలయ్య బాబు లాంటి వాడు. లిటరల్లీ చెప్పాలంటే చచ్చిన శవాన్ని మళ్ళీ చంపే రకం. లేపి నువ్వు నా చేతిలో చచ్చినావు, నేను మళ్ళీ చంపుతా నిన్న రకం. ఒకవేళ అసలు ఒక్కసారి రష్యా హిస్టరీ చూసుకుంటే మనం ఇప్పటిదాకా రష్యా చరిత్రలో రష్యాని పిచ్చి పిచ్చిగా చేసిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు అసలు కంటిన్యూస్గా యుద్ధాలు చేసి వాళ్ళ జీడిపి తగ్గించుకోవడము, ఆర్థిక వ్యవస్థలు పతనం చేసుకోవడము, అక్కడ తినడానికి ఫుడ్ లేకపోవడము, ఇలాంటి కాన్సిక్వెన్స్ రష్యాలో ఎప్పుడు ఉండవు, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో అలాంటి రష్యా సో ఇవాళ ఇప్పటికీ కూడా స్టిల్ ఉక్రెయిన్ మీద ఎందుకు యుద్ధం కొనసాగిస్తుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ట్రంప్ ఏం చేస్తాడు తెలుసా? ఈ జెలెన్స్కీ ఉన్నాడు కదా, జెలెన్స్కీ వెళ్ళిండు అనుకో, ఉక్రెయిన్ ప్రధాని, ఆయన వెళ్తే జెలెన్స్కీ ఒక మాట చెప్తాడు, మీరు కానివ్వండి నేను చూసుకుంటా అని చెప్తాడు. నిజంగానే. పోనీ ఒకవేళ మనతో ఏమైనా సఖ్యతగా ఉంటాడా? మనతో కూడా సఖ్యతగా ఉంటాడు. అయ్యో, పొద్దున్న లేచి నుంచి మోడీ గారు మీరే నా సర్వస్వం, మోదీ నేను మీకు కాళ్ళు మొక్కుతాను, అసలు క్రేజీ, మీ రాష్ట్రం ఎట్లా అది ఇదని మాట్లాడతాడు కదా. మొహం మీద నువ్వు బై మిస్టేక్ ఇప్పుడు రష్యాతో నువ్వు ఒక మంచి మాట మాట్లాడు, ఇట్లా పేర్లన్నీ తేళ్లు జల్లు వాకినట్టు బిహేవ్ చేస్తాడు ట్రంప్ ని డబుల్ షేడెడ్ పర్సన్ అంటాడు. కానీ డబుల్ షేడ్ కాదు, ఆయన ఒక టైప్ ఆఫ్ ఒక వింత మల్టీ పర్సనాలిటీ అంటారు చూసిన, గడికి ఒక పర్సనాలిటీ చూపిస్తా ఉంటాడు. కరెక్ట్, చార్మి చెప్పింది. అండ్ ఇంకోటి చెప్పిన, ఇప్పుడు పుతిన్ గారికి ట్రంప్ కి అసలు సరిగా పొసగదు ఇద్దరికి. ఏ రోజు ఏ ప్రపంచ వేదికల్లోనూ కూడా వీళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకున్న దాఖలాలు చాలా అంటే చాలా తక్కువ. ఒకవేళ ఇప్పుడు పుతిన్ గారు రీసెంట్గా మన దగ్గరకు వచ్చారు, సో మన దగ్గరకు వచ్చారు కాబట్టి దాని ఇంపాక్ట్ వరల్డ్ వైడ్ కంట్రీస్లో దేశాధినేతలు చాలా మంది మాట్లాడుకున్నారు. పుతిన్ గారును మోడీ గారు ఒకే కారులో ఉంటుంది చూసి ఎంతమంది కుళ్ళుకోలేదు. సో ఇలాంటి ఒకటి కాదు, 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. పుతిన్ గారిని కావచ్చు, ట్రంప్ ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టే ఆ డ్యూయల్ నేచర్తో చేస్తున్న పనుల వల్లే ఇవాళ నిజంగా పుతిన్ గారి ఇంటి పైన ఒక 91 డ్రోన్లు వెళ్ళి దాడి చేయటం, ఇది మాత్రం అసలు మామూలుగా తీసుకోదు రష్యా ప్రభుత్వం. ఒక నెక్స్ట్ లెవెల్ దాడికి మాత్రం జెలెన్స్కీ ఇప్పటికే ఆల్మోస్ట్ జెలెన్స్కీ పని అయిపోయింది. ఆయన వేరే దేశాల దగ్గరికి వెళ్ళి, ట్రంప్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, చిన్న కంట్రీస్ దగ్గరికి వెళ్ళి అంతో ఇంతో నాకు డబ్బులు కావాలని, లేకపోతే పాకిస్తాన్ లాగా మళ్ళీ IMF దగ్గరికి వెళ్ళి సార్ నాకు డబ్బులు కావాలి, కొంచెం నాకు ఆర్మీ సపోర్ట్ కావాలి లేదా వెపన్స్ కావాలని ఏదో ఒక సపోర్ట్ కోసం అయితే వెళ్తా ఉన్నాడు. ఇంకోటి, అసలు ఈ యుద్ధము, ఈ వాతావరణం అంతా స్టార్ట్ అయింది ఎక్కడ అంటే అమెరికా దేశానికి సంబంధించి
రష్యా ముందుకెళ్తుంది, సో జీర్ణం అయితలేదు ఇక్కడ. అరే ఇప్పుడు ఎట్లాగించి దీన్ని జీడిపి మొత్తం డౌన్ చేయాలి అనే ఒక్కటే ఒక స్ట్రాటజీ ట్రంప్ మైండ్ లో ఉంది. అదే మైండ్ లో పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రష్యాకి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీస్ అన్ని ఆపేసాడు. అక్కడ నుంచి ఏమి రావట్లేదు, ఇక్కడ నుంచి ఏమి అక్కడికి వెళ్ళట్లేవు. ఎందుకు? రేపటి రోజు వాళ్ళు ఆకలి బాధతో చావాలి అనుకుంటున్నారు, కానీ నిజానికి అది ఎప్పటికీ జరగని పని. ఎందుకంటే ఇండియాకి మొన్న రీసెంట్ గా వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చారు? నార్మల్ గా ఒక సమావేశం మాట్లాడి ఇది నాకు కొంచెం సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో వచ్చారు. భారత్కి రష్యాకి కొన్ని వాణిజ్యపరమైన ఒప్పందాలు అవి మాట్లాడుకోవడానికి. అండ్ ఇంకోటి మన ప్రధాని ఓపెన్ గా చెప్పారు, రష్యా కుడ్ నెవర్ బీ మై ఎనిమీ అని చెప్పేసి. అంటే రష్యా నా శత్రువుగా ఎప్పటికీ ఉండలేదు అండ్ ఉండబోదు కూడా. సో ఎందుకు అంటే అక్కడికి సంబంధించి మనకి వెపన్స్ ఇస్తారు. రేపటి రోజు మీకు ఒక సిచ్యువేషన్ చెప్తానండి. ఒకనొక సందర్భంలో, ఇప్పుడు కాదు, ఎప్పుడు 90s టైంలో ఇటు అమెరికా అండ్ ఇండియాకి సంబంధించి ఏదో పెద్ద వార్ జరుగుతుంటుంది వాటర్లో. వాటర్ బేస్ సబ్మరైన్స్ కిందికి వెళ్ళి రష్యా సబ్మరైన్స్ వస్తాయి. అసలు అదొక సినిమాటిక్ లెవెల్లో ఉంటుంది తెలుసా. ఆ సీన్కి సంబంధించి నేను ఖచ్చితంగా మీరు గూగుల్ చేయండి, రష్యా సబ్మరైన్స్ హెల్పింగ్ ఇండియా అని చెప్పేసి. అదొక క్రేజీ ఈవెంట్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా రష్యా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి టైంలో మనకి రేపటి రోజు ట్రంప్ హెల్ప్ చేస్తాడో తెలియదు, బట్ రష్యా నేను ఉన్నాననే ధైర్యం ఇస్తుంది. మనం ఎందుకు ఇవ్వకూడదు? అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మనోజ్. నార్మల్ గా ఇదంతా స్టార్ట్ అయింది ఆయిల్ దగ్గర నుంచి. ఆయిల్ నుంచి, ఎందుకంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ అన్ని ప్రపంచ దేశాలకు అన్ని ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ ఆయిల్ ఎక్స్పోర్ట్ మీద బ్యాన్ విధిస్తే వాళ్ళకి ఆ ఫండింగ్ అనేది రాదు, దాని వల్ల వీళ్ళు ఆగిపోతారు. అసలు రష్యా ఆర్థిక వ్యవస్థని ఎవరో చైనానో ఇండియానో పాకిస్తానో లేకపోతే అమెరికానో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయ్యేది కాదు రష్యా ఆర్థిక వ్యవస్థ. అది చాలా పటిష్టంగా ఉంది, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ తప్ప రష్యా స్వతంత్ర రాజ్యాంగం ఏర్పాటైనప్పటి నుంచి అది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ తప్ప ఎప్పుడు అసలు డౌన్ ఫాల్ అనేది లేదు. అసలు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక 3-4 కంట్రీస్ గురించి మాట్లాడు. చైనా తీసుకోండి, అది పోతా ఉంటది. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలే వాళ్ళకి ఎన్ని యుద్ధాలైనా ఎన్ని అయినా కూడా వాళ్ళు పోతా ఉంది. జపాన్ ఎట్లా అంటే ఆఖరికి వాళ్ళ మీద మీరు ఎంత పెద్ద బాంబులు వేసినా కూడా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అని ఒక మంచి ఊపుతో ముందుకు వెళ్తా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వెనక తిరిగి చూసుకోలే. ఇంక్లూడింగ్ అమెరికా డాలర్ ప్రైస్ పెరుగుతా పోతుంది కదా, ఎందుకంటే అక్కడ జాబ్స్ కానివ్వండి, జీడిపి పరంగా ప్రతి ఒక్కటి ఇంక్రీజ్ అవుతుంది. మన ఇండియాని తీసుకుందాం, ఒక స్టేబుల్ పడుతుంది లేస్తుంది, అప్పుడే మంచి అట్లా క్రేజీ ఉంది. ఇంక ఇండియా ది మోస్ట్ వర్సటైల్ కంట్రీ, సడన్ గా మొత్తం జీడిపి అంతా పడిపోతూ ఉంటుంది. కానీ రష్యా ఒక్కటే ఎప్పుడూ కూడా డౌన్ ఫాల్ ఘోరంగా చూడలేదు. అంటే వామ్మో ఈ పరిస్థితి మాకు వచ్చిందా అని చెప్పి భయపడే అంత స్టేజ్ రష్యాకి ఇప్పటి వరకు రాలేదు. మరి అలాంటిది రష్యా రాష్ట్రానికి సంబంధించి ఓ అధ్యక్షుడి ఇంటి పైన 91 డ్రోన్లను మీరు తీసుకెళ్ళి డంప్ చేస్తారు అని అసలు ఎట్లా? ఇంకోటి దీనికి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే యుక్రెయిన్కి అండ్ ఇటు ట్రంప్కి ఎలాంటి సంబంధం లేదంట. కాదు బ్రో, నాకు విషయం అర్థం కావట్లేదు. బ్యాక్ సైడ్ నుంచి చేసేదంతా చేసి ముందుకెళ్ళి నాకు తెలియదండి ఏమైందో అని చెప్పి ఎందుకు ఆ మాటలు? నిజంగా మీకు దమ్ము నిజంగా ఆ డ్రోన్ గురించి అనుకుంటున్నాం కదా, ఒకవేళ సమగ్ర విచారణ కనుక జరిగితే అసలు ఆ డ్రోన్లు ఎక్కడ నుంచి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ఏంటనేది కనుక మొత్తం ఒక ప్రాపర్ ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ కనుక జరిగితే దాంట్లో పక్క ట్రంప్ పేరు ఉంటుంది. ఎందుకు ట్రంప్ పేరు ఉంటుంది అండ్ జెలెన్స్కీ పేరు ఉంటుంది. ఎందుకు వీళ్ళిద్దరే వస్తారు? సరే వాళ్ళకి ఎందోళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే అల్టిమేట్ గా చేయించింది మాత్రం వీళ్ళే. ఎందుకు చేయించాలి? ఓకే, మొన్న ఆల్రెడీ భారత్ వెళ్ళొచ్చాడు. సో భారత్ వెళ్ళిన తర్వాత మోడీ గారు ఆయన ప్రోటోకాల్ దాటి మరి ఈయనకి కార్లో కూర్చోవడం కావచ్చు, వెళ్ళి రిసీవ్ చేసుకోవడం కావచ్చు ఎయిర్పోర్ట్లో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో, ఇలాంటివి నిజంగా మండిపోయినాయి చాలా మందికి. అసలు చూస్తూ ఉండలేకపోయారు. అసలు ఆ ఫోటో చూడకుండా కూడా చాలా మంది ఉన్నారు, చెప్పుకున్న వాళ్ళు దేశ నేతలు చాలా మంది ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా సో ఈ దాడిని పుతిన్ అయితే అంత సింపుల్ గా తీసుకోడు. సో జెలెన్స్కీ అండ్ ఉక్రెయిన్ అంతకంతకి అనుభవిస్తారు. ఇలాంటి ఇప్పుడు ఒకవేళ గనక పుతిన్ గనక నెక్స్ట్ లెవెల్లో కోపం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆల్రెడీ కోపం మీద ఉన్నాడు పుతిన్ మామ బేసిక్ గా. సో అలాంటి వ్యక్తికి ఇంటి మీదే దాడి చేసి ఒక అధ్యక్షుడి ఇంటి మీద దాడి చేస్తా అన్నంత ఇదిలో ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఇచ్చారు కదా వీళ్ళు, జెలెన్స్కీ అండ్ ట్రంప్. సో ఇప్పుడు పుతిన్ గనక రెస్పాండ్ అయ్యి జెలెన్స్కీ మీద సరదాగా కొన్ని మిసైల్స్ ఉంటాయి, కొన్ని వేల ఎకరాలని ఒక్కసారిగా నేలమట్టం చేయగల క్షిపణులు ఉన్నాయి. వాళ్ళు విసిరేస్తే సరదాగా అసలు ఉక్రెయిన్ ప్రపంచ మ్యాప్ లోనే ఉండదు. అలాంటిది ఇప్పటికీ వాళ్ళు మెల్లిమెల్లిగా నరుకుంటూ వస్తున్నారు. రోజుకు 100 మందిని, రోజుకు 200 మందిని చంపుకుంటూ వస్తున్నారు. ఆస్తి నష్టం చేయాలి, వాళ్ళ మెయిన్ టార్గెట్, పుతిన్ టార్గెట్ అదే, ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం అనే కాన్సెప్టే లేదు. కానీ ఇక్కడ
ఏదైతే ఇంటర్నల్ ఉక్రెయిన్లో కొన్ని ఇంటర్నల్ వార్లు జరుగుతూ ఉంటాయో వాటిని ప్రపంచ దేశాలకు ఏమైనా ఎక్స్పోజ్ చేస్తారంటే జెలెన్స్కీ లేదు కేవలం పుతిన్ మావ ఇట్లా క్షిపణులు పంపించిండు దానివల్ల ఇక్కడ చచ్చిపోయారని చెప్పి యుఎన్ఓకి లేకపోతే ప్రపంచ దేశాల మీద ఒక చిన్న స్పీచ్ ఇచ్చి అదంతా పుతిన్ మీద పంపించే ప్రయత్నం చేస్తారు. సపోర్ట్ తీసుకోవడానికి ఇదంతా ఏదైతే బాంబ్స్ వేసినా కూడా మిసైల్స్ వేసినా అవన్నిటి ప్రూఫ్లు పెట్టుకొని పక్క దేశాలకు వెళ్ళి చూడండి నా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి ఒక మొహం వేసుకొని వెళ్ళి అక్కడ కూర్చోవడము, వాళ్ళ దగ్గర నుంచి మనీస్ తీసుకోవడం కానీ, ఫండ్స్ రేస్ చేయడము, వెపన్స్ రేస్ చేయడం, అదే విధంగా అక్కడ నుంచి ఆర్మీ సపోర్ట్ అడగడం. ఆల్రెడీ పాకిస్తాన్ అదే విధంగా మిగతా రాష్ట్రాలకి సంబంధించి వాళ్ళు అడుగుతూ ఉన్నారంట, అవునా నిజంగా అయిందా అంటే అది చెప్పే విధానం అట్లా ఉంది. అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. ఉక్రెయిన్ కి సంబంధించి అక్కడ జరుగుతుంది యుద్ధం ఇంత, కానీ చెప్పేది ఇంత, చాట భారతం అంతా జరుగుతుంది ఏంటి. రేపటి రోజు ఇంకా పెద్దగా కూడా జరిగే అవకాశం ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా. కానీ యుద్ధానికి సంబంధించి రేపటి రోజు పుతిన్ ఇంటిపైన ఇప్పుడు దాడి చేసిర్రు. ఇన్ని రోజులు అంటే ప్రజలపైన చేశారు, అక్కడి వరకు ప్రజలకి హాని చిన్న చిన్నగా జరిగినప్పటికి కూడా అప్పటికైనా చాలా ఫైర్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు ఒక అధ్యక్షుడి పైన చేయడం అనేది కొంచెమైనా ఆలోచించాలి. రేపటి రోజు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది ఆలోచించకుండా అట్లా ఏం ధైర్యంతో చేశారనేది నాకైతే ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. సోరల్గా మీరేం చెప్తారు? అంటే పుతిన్ అయితే వదిలిపెట్టే అవకాశం లేదు చార్మి. ఎందుకంటే మొన్న మోడీతో వచ్చి ఫోటో దిగటం నిజంగా ప్రపంచ దేశాల అధినేతలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ తీసుకొని పరిస్థితిలో ఉన్నారు. సో ఒక రకంగా జెలెన్స్కీ చేయించాడా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారు దీని వెనకాల మాస్టర్ ప్లాన్ వేసింది ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఆయన్ని ప్రతిష్టని, ఆ దేశ ప్రతిష్టని, అధ్యక్షుడి ఇంటి మీద దాడి జరిగిందంటే నిజంగా ఎవరైనా అక్కడ అంటే ప్రజలకు ఇంకేమి చెప్తారు, మాకు రక్షణ ఉందనే మాటలు చాలా వస్తాయి కాబట్టి. సో ఇప్పటికే రష్యా దీని మీద ఒక సమగ్ర విచారణ చేస్తుంది. సో దాని తర్వాత ఎవరున్నారు దీని వెనుక ఏంటనేది బయటపడే అవకాశం ఉంది. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఇంటిపై జరిగిన దాడి గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. మనం టీవీ.